కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నట్లే మగవారిలో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాల్లో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్గా పిలుస్తారు డాక్టర్లు. వెరికోసిల్ ఉన్నప్పుడు వృషణాల్లో వాపు, నొప్పి వేధిస్తూ ఉంటాయి. బయటకు చెప్పుకునే సమస్య కాకపోవడంతో చాలామంది దీని గురించి మదన పడుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గుతుందా, సర్జరీ ఏమైనా చేయించుకోవాలా, పిల్లలు పుట్టరా ఇలాంటి అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వెరికోసిల్ గురించి, వెరికోసిల్తో సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారికోసిల్ అంటే ఏంటండి? ఈ వెయిన్స్ అని ఉంటాయి, రక్తం నాళాలు ఏవైతే రక్తాన్ని గుండె వైపుకి తీసుకెళ్తాయో దాన్ని వెయిన్స్ అంటాం. అది బీజం దగ్గర ఉన్న వెయిన్స్లో కొంచెం వాపు రావడాన్ని వారికోసిల్ అంటారు. సర్వసాధారణంగా చాలామందిలో ఈ గ్రేడ్ 1 వారికోసిల్ అనేది అది ఏంటి, అల్ట్రాసౌండ్ పెట్టి చూసినప్పుడు 130 మంది కనపడతా ఉండొచ్చు. అన్నంత మాత్రాన అది జబ్బని, దానివల్ల మనకు నష్టం వస్తుందని మనము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన క్లినికల్ ఎగ్జామినేషన్లో, అంటే నేను చూసినప్పుడు ఒక పేషెంట్ నేను నిలబెట్టి చూసి 2 సార్లు దగ్గమని చెప్పి అప్పుడు చూసినప్పుడు ఆ బీజం చుట్టూ నాళాలు ఎప్పుడైతే పెద్దవిగా ఉంటాయో అప్పుడే దాన్ని క్లినికల్లీ డిటెక్టబుల్ వారికోసిల్ అంటాం. అంటే కంటికి కనపడే వారికోసిల్ అంటాం. వారికోసిల్ ఉన్న వాళ్ళలో ఆ బీజంలో నొప్పి కొంచెం చాలాసేపు నిలబడినప్పుడు బీజంలో నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండవది, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా ఆ పెద్ద వారికోసిల్ ఉంటే బీజం చిన్నదయ్యి ప్రొడక్షన్ ఆఫ్ సెమెన్ అంటే వీర్యకణాల ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పెద్ద వారికోసిల్లో ఉంటాయి కానీ ఈ చిన్న గ్రేడ్ 1 వారికోసిల్లో ఉండే అవకాశం లేదు. సో మీ 2 బీజాలు నార్మల్గా ఉండి మీకు కంటికి కనపడే వారికోసిల్ లేని పక్షంలో మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషను, ట్రీట్మెంట్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వారికోసిల్స్తో నొప్పి వచ్చే అవకాశం తక్కువ. మీకు నొప్పి వస్తూ ఉంది అంటే మీకు ఇంకేదన్నా కారణం ఉండొచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా ఉండే అవకాశం ఉంటుంది. ఒక యూరాలజిస్ట్ని సంప్రదించండి. మరి నిజంగా ఈ వారికోసిల్ అనేది ఉన్న వాళ్ళలో, కంటికి కనపడిన వాళ్ళలో ఎవరికి ట్రీట్మెంట్ చేస్తాము అంటే, ఎవరికైతే ఆ వారికోసిల్ వల్ల నొప్పి వస్తూ ఉంది అని మాకు నిర్ధారణగా తెలిసిన పక్షంలో, లేక ఈ వారికోసిల్ వల్ల ఆ పక్క బీజం చిన్నదైపోయింది, సైజు తగ్గిపోతూ ఉంది అన్న పక్షంలో, లేక కొన్ని ఏండ్ల తర్వాత కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా భార్యలో ఎలాంటి లోపం లేకుండా ఉండి వీరిలో ఈ సెమెన్ అనాలిసిస్లో లోపాలు కనపడిన పక్షంలో ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి 14-15 ఏళ్ల వయసులో కూడా చూస్తాం ఈ వారికోసిల్. వాళ్ళలో కూడా అంతే, వారికోసిల్ పెద్దగా ఉండాలి, బీజంలో ఏమాత్రం సైజు తిన్నగా అయినట్టు మాకు అనిపించినా వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని ఉన్న వారికోసిల్కి అంతా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి ఊరికే బెంగ పెట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మీకు ట్రబుల్ ఇస్తుందా లేదా, ట్రబుల్ ఇచ్చినప్పుడే దాన్ని ముట్టుకోవాలి. ట్రబుల్ ఇవ్వనంత వరకు దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.